కేసీఆర్ పై కక్షతో రైతులకు శిక్ష వేస్తున్నారు. కాంగ్రెస్ కి నీటి విలువ తెలియడం లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీరు తీసుకోవచ్చన్న హరీష్ రావు. ఇందిరమ్మ ఇల్లు రానివారు నిరుత్సాహపడొద్దు. తొలి విడతలో 4,50,000 మందికి ఇల్లు రాబోయే రోజుల్లో అర్హులందరికీ ఇస్తామన్న పొంగులేటి. రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు. బ్లాక్ మార్కెట్ దందా ఎవరు నడిపిస్తున్నారన్న కేటీఆర్. కేటీఆర్ ఇకనైనా వక్రబుద్ధి మార్చుకోవాలి. ప్రజలు తిరస్కరించిన అహంకారం తగ్గలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి 100 సీట్లు ఖాయమన్న ఐలయ్య. 11 ఏళ్లలో ఎన్డీఏ సర్కార్ దేశానికి చేసిందేమీ లేదు. తెలంగాణకి మోదీ ఏం చేశారో చెప్పాలి. రామచంద్రరావుకి పొన్నం లేఖ. సిగాచి పరిశ్రమ దగ్గర కార్మిక సంఘాల ఆందోళన. ఒక్కో కార్మిక సంఘం నుంచి 2కే అనుమతి. పరిశ్రమ పరిశీలనకు వెళ్తున్న వారిని అడ్డుకున్న పోలీసులు. వయాగ్రా అమ్మకాలపై అధికారులు సీరియస్. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. రాజమండ్రిలోని మెడికల్ షాపుల్లో తనిఖీలు. టీవీ9 కథనాలతో మెరుపు దాడులు. శ్రీశైలం జలాశయం చెంతకు ఎక్స్పర్ట్స్ బృందం. గేట్లను క్షుణ్ణంగా పరిశీలించిన కన్నయ్య నాయుడు. అధికారులకు కీలక సూచనలు. వికారాబాద్ సర్పన్పల్లి ప్రాజెక్టులో ప్రైవేటు దందా. అనుమతులు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులో బోటింగ్. నిన్న బోటు బోల్తా ప్రమాదంలో 2 మృతి. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు. గండిపోచమ్మ ఆలయాన్ని ముంచెత్తిన గోదావరి. పోలవరం ప్రాజెక్టు ఎడమవైపుకు చేరుతోన్న ప్రవాహం. ఉధృతంగా ప్రవహిస్తున్న సీతపల్లి వాగు. అల్లూరి జిల్లాకు వస్తున్న పర్యాటకులు. హెచ్చరికలు, బోర్డులు లేకపోవడంతో యువకుల స్నానాలు. బీహార్ను దేశ నేర రాజధానిగా మార్చారు. అక్కడ కాల్పులు, హత్యలే కనిపిస్తున్నాయి. మీ ఓటుతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలని రాహుల్ ట్వీట్. నేడు జనసంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ జయంతి. ఢిల్లీలో నివాళులర్పించి ఆయన సేవలు గుర్తు చేసుకున్న రేఖా గుప్తా, అశ్విని వైష్ణవ్. హైదరాబాద్లో మొహర్రం సందర్భంగా ఊరేగింపు. జబీర్పురం నుంచి బీబీకా ఆలం దాకా ర్యాలీ. 3,000 మంది పోలీసు అధికారులతో భారీ భద్రత. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం. వరద బాధిత ప్రాంతాల్లో కంగనా పర్యటన. నాసిక్ జిల్లాలో భారీ వర్షాలు. గోదావరికి పెరుగుతున్న వరద. పూర్తిగా నిండిన గంగాపూర్ డ్యాం. ముంబై ఎయిర్పోర్ట్లో అక్రమ రవాణాకి చెక్. కొన్ని అడవి జంతువుల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు.